ప్రస్తుతం మనం విజయవాడలో బందర్ రోడ్లో ఉన్న పోరంకిలో ఉన్నామండి. పోరంకి మెయిన్ హైవే ఏదైతే ఉందో మన వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాం. అదే మెయిన్ రోడ్ అండి. పోరంకి సెంటర్ అంటే అదే. అయితే మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, స్కూల్, ఫేమస్ స్కూల్ బ్లూమింగ్ డేల్ స్కూల్ అంటే ఇదే ఇంటర్నేషనల్ స్కూలు. అయితే ప్రజెంట్ ఇక్కడ ఒక 8 acres వెంచర్ వచ్చిందండి, సిఆర్డి అప్రూవ్డ్ వెంచరు. ఎల్పి నెంబర్ కూడా వచ్చేసిన వెంచరు. డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ హైలైట్స్ ఏంటంటే ఇదే, ఈ రోడ్డు హైలైట్ అండి. మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు. ఇదేంటంటే ప్రపోజ్డ్ 100 feet రోడ్డు. ఇది మనకి పోరంకి నుండి గూడవల్లి వెళ్ళిపోయే రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు కానుకుని ఇక్కడ కాంపౌండ్ వాల్ కడుతున్నారు చూడండి. ఇదంతా కూడా మనకి 8 acres ల్యాండ్. అయితే ఇక్కడ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే ఇది 100 feet రోడ్డు ఫేసింగ్ ఒకటి, రెండేమో ఫేమస్ బ్లూమింగ్ డేల్ స్కూల్ కి పక్కనే. మూడోది ఏంటంటే ఇదిగోండి కన్వెన్షన్ సెంటర్ కడుతున్నారు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ కన్వెన్షన్ సెంటర్ మొదలు పెట్టారు. ఎదురుకుండా చూడండి అన్ని ఇళ్ళు, విల్లాలు, హౌసెస్ మొత్తం కూడా ఆపోజిట్ లో ఉన్నాయి. అయితే ఈ రోడ్లో మనకు ఇంకో 2 kilometers వెళ్ళే వరకు కూడా వెంచర్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే ఇది స్టార్టింగ్ లో ఉందండి. ఇంకా హైలైట్ చూసుకుంటే మనకి విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ ఉంది కదండి. ఎన్టీఆర్ సర్కిల్లో మెయిన్ బందర్ రోడ్డు కాకుండా పంటకాలవ రోడ్డు అంటారు. ఆ పంటకాలవ రోడ్డుని మనకి పెనమలూరు పోలీస్ స్టేషన్ వరకు డెవలప్ చేసి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్ లో నుండి బ్రిడ్జ్ ఫామ్ చేసి కామినేని 100 feet రోడ్డుకి కనెక్ట్ చేశారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కామినేని 100 feet రోడ్డుకి ఎక్కడైతే కనెక్ట్ చేశారో అక్కడ నుండి గుడివాడ వెళ్ళే రోడ్డు, కంకిపాటి దగ్గర పునాదిపాటి రోడ్డు అంటారు, ఏదైతే ఉందో ఆ రోడ్డు కనెక్ట్ చేసేస్తున్నారండి. వర్క్ స్టార్ట్ అయిపోయింది. మీరు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్లూమింగ్ డేల్ స్కూల్ ఫ్రంట్ మీరు చూడొచ్చు. అది ఆ రోడ్డు ఎలా ఫామ్ చేస్తున్నారు అనేది చూడొచ్చు. అంటే మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళి బందర్ రోడ్లో విజయవాడ వెళ్ళాల్సిన పని లేదు. మనకి ట్రాఫిక్ లేకుండా ఇక్కడ నుండి చక్కగా ఈ పంటకాలవ రోడ్డు నుండి నేరుగా బెంచ్ సర్కిల్ వరకు వెళ్ళిపోవచ్చండి. అలాంటి ఫెసిలిటీ ఈ వెంచర్ పక్కనే మనకి తయారవుతుందండి, రెడీ అయిపోతుంది. ప్రస్తుతం దీంట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి సిఆర్డిఏ ప్రకారం మొత్తం సీసీ రోడ్స్ అండి, 40 feet సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, పార్క్స్, స్ట్రీట్ లైట్స్, కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ ఆర్చ్, ఇవైతే ఎక్కడా కూడా మీకు కాంప్రమైజ్ అవ్వకుండా హై క్వాలిటీలో మనకి డెవలప్మెంట్స్ అయితే జరిగిపోతున్నాయండి. ఆల్రెడీ చాలా వెంచర్లు డెవలప్ చేసిన కంపెనీ ఈ వెంచర్ని కూడా డెవలప్మెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఒక హైలైట్స్ అండి. నెక్స్ట్ రేట్ చూసుకుంటే మనకి అక్కడ రోడ్ ఫేసింగ్, హైవే ఫేసింగ్ 90,000 నుంచి ₹1,00,000 ఉందండి. హైవే ఫేసింగ్ నేను చెప్పేది. బందర్ రోడ్ ఫేసింగ్ 90 నుంచి 1 lakh జరుగుతుంది ప్రస్తుతం. మీరు అక్కడ కారు దిగి ఆగి అడిగినా కానీ మీకు చెప్తారు అక్కడ. అయితే మనకి డైరెక్ట్ అమరావతి కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వెంచర్లో మీరు ఈ హైవేకి దగ్గర ఉన్న ఈ వెంచర్లో మీరు ప్లాట్ కొనుక్కుంటే ఈ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో జస్ట్ ఈ కన్వెన్షన్ సెంటర్ బ్యాక్ సైడే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుందండి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. రీసెంట్ గా మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్పిన వీడియోలు అన్నీ ఉన్నాయి, మీరు చూడండి. డిపిఆర్ రెడీ చేశారండి ఇన్నర్ రింగ్ రోడ్కి. మాక్సిమం అదానీ గ్రూప్ కు ఓకే అవుతుంది అది. నారాయణ గారు చెప్పిన రీసెంట్ వీడియోలు మీరు చూడండి. ఎందుకంటే సిఆర్డిఏ వ్యవహారాలన్నీ ఆయన చూస్తున్నారు. ఆయన చెప్పిందే ఫైనల్, ఇంకెవరు చెప్పినా మీరు దాన్ని పట్టించుకోకర్లేదు. ఆయన చెప్పింది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రజెంట్ డిపిఆర్ రెడీ అయిపోయింది, మనకి వర్క్ అనేది అతి తొందరలో స్టార్ట్ అయిపోద్దని మనకి రీసెంట్ గా అన్ని వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. మనం ఇన్నర్ రింగ్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లో వస్తున్నామండి. గట్టిగా మనం రోడ్డు మీదకి వచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన ఉండటం వల్ల యూజ్ ఏంటి, రాజధానిలో ఉన్న N series, E series రోడ్లన్నీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతాయండి. మనం ఇక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కామంటే రేపు గట్టిగా 10 నిమిషాలు అండి, 10 నిమిషాల కన్నా 1 నిమిషం కూడా ఎక్కువ పట్టదు, రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే హై స్పీడ్ రోడ్ అది, 6 lanes రోడ్ అది. ఇలా మనం ఇన్నర్ రింగ్ రోడ్కి ఎక్కామంటే ఎక్కడ ఆకుండా రాజధానిలోకి దిగొచ్చు మనం. అలాంటి ఫెసిలిటీ వెంచర్కి ఉందండి. అయితే రేటు చూసుకుంటే హైవే దగ్గర 90,000, ₹1,00,000 ఉందని చెప్పాను కదండి. ఈవెన్ బ్లూమింగ్ డేల్ దగ్గర కూడా 70,000 ఉంది రేటు. మీరు అడగండి, బ్లూమింగ్ డేల్ దగ్గర కూడా అడగండి. దీంట్లో ఏంటంటే 52,000 అండి మీకు. ఈస్ట్ ఫేసింగ్ కొంటే 52,000, వెస్ట్ ఫేసింగ్ అయితే 49,000కే ఇస్తున్నారు గజం. 49,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్, 52,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్. సో మీరు కానీ ఈ డెవలప్మెంట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ప్రైమ్ విల్లా కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా కమర్షియల్గా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది మోస్ట్ ప్రిఫరబుల్ ప్రాజెక్ట్ అండి. వెంటనే మీరు కింద నెంబర్ ఇచ్చాను నేను, కంపెనీ నెంబరు, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.